అవని అయితే ఎవరూ లేరని చూసి అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా బయటికి వెళ్తున్న అవని దగ్గరకైతే పల్లవి వచ్చి "ఎక్కడికి వెళ్తున్నావు అక్క" అనేది అడుగుతూ ఉంటుంది. "అది నీకు నేను చెప్పాల్సినంత అవసరం లేదు" అని అవని అంటూ ఉంది. ఇక "అక్క, ఇంటికి పెద్ద కోడలివి నువ్వే, కాదనలేదు. కానీ ఇంటి పెత్తనం నా చేతిలో ఉందక్క. నువ్వు నాకు చెప్పాలి" అని అయితే అన్నట్లుగా అవనికసి అయితే చూస్తూ ఉంటుంది. అలా అవనికసి చూస్తున్న పల్లవితో అవని అయితే గట్టిగా ఇలా అడుగుతూ ఉంటుంది. అసలు ఈ డబుల్ గేమ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆడుతున్నావు పల్లవి" అని అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటక్క డబుల్ గేమ్ అని అంటున్నావు" అని అంటే, "అవును పల్లవి, నువ్వు కమల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో ఎందుకో అనేది నాకు అర్థమవుతుంది. నువ్వు కమల్ పెళ్ళికి ఒప్పుకోవడం అవన్నీ ఒక నాటకం" అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే మాట్లాడకుండా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే, "అవును, నువ్వు కమల్ని పెళ్లి చేసుకొని ఇంటి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు కదా, అసలు నీ ఇదేంటి" అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అవని. ఆ మాటలకి షాక్ అయిన పల్లవి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. "నీ డబుల్ గేమ్ ఆపేస్తే మంచిది పల్లవి, లేదంటే అన్నిట్లో చిక్కుకునేది నువ్వే" అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవనికైతే చాలా కోపంగా పల్లవి చూస్తూ ఉంటుంది. అది చూసి అవని, "నువ్వేం చేయలేవు పల్లవి, నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు" అని గట్టిగా అంటూ ఉంటుంది పల్లవితో.